హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ లెమన్ నేచర్స్. ఈ వీడియో నుండి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెమన్ నేచర్స్. సో ఈ వీడియోలో నేను దుబారే ఎలిఫెంట్ పార్క్ చూపించబోతున్నాను. అండ్ మీరు బెంగళూరు టు కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే వయా మైసూరు ఏమేమి కవర్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. టోటల్ 11 ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ మీరు విజిట్ చేయొచ్చు. ఈ 11లో మీరు ఏది మిస్ చేసుకున్నా వేస్టే. సో అన్ని ప్లేసెస్ సూపర్గా ఉంటాయి. సో మీరు బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యి కూర్గ్ వెళ్ళే దారిలో అంటే వయా మైసూర్ వెళ్తే ఇన్ బిట్వీన్ మీరు కుషాల్ నగర్ గోల్డెన్ టెంపుల్, మడికేరి నుండి 34 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నిసర్గధామ, ఈ 2 టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. అండ్ అక్కడికి వెళ్ళిన నెక్స్ట్ డే మీరు తలకావేరి, బగండేశ్వర టెంపుల్ అండ్ ఓంకారేశ్వర స్వామి టెంపుల్, ఈ 3 కవర్ చేసుకోవచ్చు. అరౌండ్ 43 to 45 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ గ్లాస్ బ్రిడ్జ్, టీ గార్డెన్ అండ్ స్పైసెస్ పార్క్, రాజా స్ట్రీట్ సన్సెట్ అయితే ఆసమ్ ఉంటుంది. అండ్ మడికేరి పోర్ట్, ఇవైతే మడికేరి నియర్ బై ఉంటుంది. అండ్ దుబారా ఎలిఫెంట్ పార్క్, ఇది వచ్చి 35 కిలోమీటర్స్ ఉంటుంది మడికేరి నుండి. అండ్ మండల్పట్టి జీప్ సఫారీ 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి మీరు ఓన్ వెహికల్ తీసుకెళ్ళడం వేస్ట్. ఇన్ కేస్ మీరు తీసుకెళ్ళిపోయినా ఒక పాయింట్లో మీరు అది ఆపేసుకోవాలి. అసలు తీసుకెళ్ళడమే వేస్ట్, తీసుకెళ్ళద్దు. సో జీప్ సఫారీ ప్రిఫర్ చేయండి. అర్లీ మార్నింగ్ 5 to 6 ఆ టైంలో వెళ్ళడం చాలా బెస్ట్. మీకు వ్యూ పాయింట్ సూపర్గా తెలుస్తుంది. అండ్ జీప్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మండల్పట్టి చూసేసాక నియర్ బై కోటి అబ్బే హిడెన్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది విజిట్ చేయండి కంపల్సరీ. మనకి అబ్బే వాటర్ ఫాల్స్ ఉంటుంది, కోటి అబ్బే హిడెన్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కోటి అబ్బే హిడెన్ వాటర్ ఫాల్స్ సూపర్గా ఉంటుంది వ్యూ. అక్కడ దేవతలు కొలువై ఉంటారా అని అక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ ఆల్సో అవి దేవతల ఫిషెస్ అంట. మీరు ఆ ఫిషెస్కి ఫీడ్ చేస్తే మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుందంట. సూపర్ కదా. సో అక్కడి ఫిషెస్ అయితే ఆ ఫిషెస్ని ఎవరు కోసుకొని తినరు, ఎవరు ఫిషింగ్ చేయరు వాటిని. సో మీరు వెళ్తే కానీ తప్పకుండా ఆ ఫిషెస్కి ఫీడ్ చేసి రండి. మీకు బ్లెస్సింగ్స్ వస్తాయా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ ఫిషెస్కి ఫీడ్ చేసిన హ్యాపీనెస్ ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా దుబారా ఎలిఫెంట్ క్యాంప్. సో టైమింగ్స్ వచ్చేసి 9 to 11 మార్నింగ్, ఓకే. అండ్ 4:30 to 6 ఈవినింగ్. మీరు 9 to 11 అంటే 9:30కి వెళ్ళడము, 10:30కి వెళ్ళడము అలా అయితే వెళ్ళొద్దు, వెళ్ళడం వేస్ట్. ఎందుకంటే మీకు 9 నుండే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో బిఫోర్ 10, ఒక 10 minutes to 9 ఆ టైం, ఒక 10 minutes ముందే అక్కడ ఉండడం చాలా బెస్ట్ మీరు. సో 9 దాటాక ఏంటంటే ఓవర్ క్రౌడ్ అయిపోతుంది. అది మీరు వీడియోలో చూస్తున్నట్టు వాటర్లో నడిచి వెళ్ళాలి. షార్ప్గా స్టోన్స్ ఉంటాయి. సో కిడ్స్ అలా వచ్చినా సరే చాలా అంటే సేఫ్ కాదు. సో మీరు ముందే వచ్చి అప్పుడు ఫ్రీగా ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి చాలా ఈజీ ఉంటుంది. సో ఓవర్ క్రౌడెడ్లో వెళ్ళడం వేస్ట్. అండ్ 11 తర్వాత వెళ్తే ఇంకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, వాటితో సెల్ఫీ తీసుకొని వెళ్ళడం తప్పితే ఇక మీకు టికెటింగ్ ఛార్జెస్ ఒక ఎక్స్ట్రా. సో అవన్నీ వేస్ట్. మీరు 11 తర్వాత అయితే అసలు ప్రిఫర్ చేయొద్దు. 9 to 11 అంటే ఒక 10 minutes ముందే అక్కడ ఉండండి. ఆఫ్టర్ 11 ఎలిఫెంట్స్ అన్నిటిని ఫారెస్ట్లోకి వదిలేస్తారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకే అలో చేస్తారు. ఇన్ కేస్ వాటి దగ్గరికి వెళ్ళి టచ్ చేసి బాత్ చేపించాలి, మనం కూడా వాటర్ పోయాలి ఎలిఫెంట్స్ మీద అంటే వాళ్ళు 500 ఛార్జ్ చేస్తారు. సో నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే అవి మార్నింగ్ వచ్చి వాటి రొటీన్ కంప్లీట్ చేసుకొని వెళ్తాయి. ఆ వాటర్లో అంటే అంత హైజీన్గా ఉండదు కాబట్టి నేనైతే ఆ వాటర్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేయలేదు. బట్ వెళ్ళే వాళ్ళు చాలా మంది వెళ్ళారు అదే వాటర్లో. అండ్ మనకి వాటితో ఫొటోస్ తీసుకోవడానికి అలో చేస్తారు, బట్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అగైన్.
వీడియోలో చూస్తున్నారు గదా! చాలా క్యూట్‌గా బావున్నాయి. అవి మన పైన వాటర్ పోసి వెళ్తాయి. వెళ్ళేటప్పుడు వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసి వెళ్తాయి. ఆ వీడియో కూడా నేను యాడ్ చేశాను. అండ్ కొన్నైతే నాటీ నాటీ ఎలిఫెంట్స్ ఉంటాయి. అవైతే ముందుకొచ్చి మరీ పోజేస్తాయి మనకి. అండ్ మనం ఫోటో తీసుకునేది నేనొక వీడియో క్లిప్ యాడ్ చేశాను చూడండి. ₹50 చార్జ్ చేస్తారు దానికైతే. ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అలా మేమున్నప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 10-15 ఎలిఫెంట్స్ వరకు వచ్చాయి. భలే క్యూట్ క్యూట్‌గా ఆడుకుంటున్నాయి. మీరు వీడియోలో చూడొచ్చు. ఈ ఎలిఫెంట్ అయితే చాలా డ్రామా చేసింది. అక్కడ ఒక పెద్ద స్టోన్ ఉంటే అది వెళ్ళి దాని మీద పడిపోతుంది. ఆయన గైడ్ చేస్తున్నా సరే అది వినట్లేదు. వెళ్ళి వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వెళ్ళి అక్కడే పడుకుంటుంది.
చూస్తున్నారు కదా, అది ఇప్పుడు వాటర్ తీసుకొని ఎలా పోస్తుందో చూడండి. అలా స్ప్రింకిల్ చేసేసి ఈవెన్ నా పైన నా ఫోన్ కూడా తడిచిపోయింది. ₹50 చార్జ్ చేస్తారని చెప్పాను కదా ఫోటో కోసం, అది ఇక్కడే. సో అది వాళ్ళు చెప్తేనే వింటుంది. మనం పెట్టు అంటే అది అస్సలు పెట్టదు. అది ఎవరు ఏంటి అని దానికి తెలిసిపోతుంది. సో అది ఆయన వాళ్ళ గైడ్ ఎవరున్నారో ఆయన చెప్తేనే పెడుతుంది. ఇదైతే నాకంటే మట్టంతా అయితే మీద పోసుకుంటుంది. అక్కడ ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి విత్ బ్యూటిఫుల్ వ్యూ. సో నేను చెప్పిన టూరిస్ట్ ప్లేసెస్ అన్ని few videos I have already uploaded and a few videos I'll be uploading soon. So ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కి వితౌట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో you will be not knowing what I'm trying to convey. That's why I started my voice over from this video. So please like, share, comment and subscribe to my channel MN Natures.